అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 8వ తరగతి తెలుగులో 2వ పాఠ్యాంశమైన మాతృభూమి అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ టెక్స్ట్ బుక్లో ఉన్న భాషాంశాలను తెలుసుకుందాం. ముందుగా చదవండి, ఆలోచించి చెప్పండిలో మనకి ఇక్కడ వసుధ తాతయ్య గారి మధ్య జరిగిన సంభాషణ ఉంది. ఎందుకు తాతయ్య పొద్దునే వెళ్తున్నావు అంటే ఈరోజు జనవరి 15 జాతీయ సైనికుల దినోత్సవం కదా, ఆ వేడుకల్లో పాల్గొనడానికి వెళ్తున్నాను అని చెప్తాడు. దానికి సంబంధించిన ప్రశ్నలు. ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. ఈ మాతృభూమి అనే పాఠ్యాంశాన్ని రచించిన రచయిత్రి పేరు పవని నిర్మల ప్రభావతి గారు. ఈ పవని నిర్మల ప్రభావతి గారి గురించి కవి పరిచయం. మాతృభూమి అనే పాఠ్యాంశాన్ని రాసిన పవని నిర్మల ప్రభావతి గారు ఈ పాఠ్యాంశంలో ఏముంటుందంటే, ఈ పాఠ్యాంశంలో ఒక సంపన్న కుటుంబానికి చెందిన పద్మజ వాళ్ళ కొడుకు సుధీర్, అలాగనే ఒక నిరుపేద కుటుంబీకులైన వీరయ్య చంద్రమ్మల కొడుకైన రోషయ్య చంద్రమ్మల కొడుకైన వీర. ఒకరు ఆస్తి నీకు అన్నీ ఉన్నాయి కదా, సైన్యంలో చేయాల్సిన అవసరం ఏంటంటే, వీరా కుటుంబం నిత్యం పస్తులుండే పరిస్థితి. అలాంటప్పుడు ఇక్కడుండి చావడం కంటే సైన్యంలోకి వెళ్ళి చేస్తే గౌరవం అన్నా ఉంటుంది అని వీర సైన్యంలో చేరుతాడు. చేరిన తర్వాత తన పంపించే డబ్బుతో తన తల్లిదండ్రులు ఇల్లు కట్టుకుంటారు. తన తల్లితో తోడు చదువుకుంటారు. ఒక ఉన్నత స్థానానికి ఎదుగుతారు. ఇలా తను అనుకున్న విధంగానే అన్ని కోరికలు నెరవేర్చుకుని విశ్రాంతిగా నిద్రపోతూ ఉంటాడు. ఒకరోజు ఇంటికి వచ్చిన 3వ రోజే యుద్ధం అని చెప్తే యుద్ధానికి వెళ్తాడు. ఇంకంతే, తిరిగి రాడు. వెళ్ళిన తర్వాత మీకు ఆ యుద్ధంలో చనిపోయినాడని చెప్పి సంతాప సభను ఏర్పాటు చేసుకుంటారు. అట్లా 10 ఏళ్ళు సైన్యంలో చేరిన వీర అనేక భాషలను హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, తమిళ్, కన్నడ, బెంగాలీ మొదలైన 7-8 భాషలు అనర్గళంగా మాట్లాడుతున్నాడు. ఇంటికి వచ్చిన ప్రతిసారి తమ్ముళ్లకు, చెల్లెలకు బట్టలు, బిస్కెట్లు, వాచీలు, తల్లిదండ్రులకు బట్టలు కప్పుకోవడానికి రగ్గులు తెచ్చేవాడు. వీర ఇంటికి వచ్చిన ప్రతిసారి వాళ్ళ ఇంట్లో పండగ వాతావరణమే. ఆ డబ్బుతో వాళ్ళు కట్టుకొని బాగా సుఖంగా జీవిస్తున్నారు. ఒకరోజు ఆ కళను నెరవేర్చుకొని మంచం మీద ప్రశాంతంగా నిద్రపోతున్న వీరాకి ఇంటికి వచ్చిన 3 రోజులకే యుద్ధమని హైకమాండ్ నుంచి టెలిగ్రామ్ వచ్చింది. యుద్ధం ప్రారంభం కాబోతుంది, వెంటనే రావాలని దిగులుగా పడిన చంద్రమ్మ వీరా ధైర్యం చెప్పాడు. తండ్రికి కన్నీళ్లతో వీడ్కోలు చెప్పాడు. నవ్వుతూ రైలు ఎక్కాడు. మరి తిరిగి రాలేదు. శ్రద్ధాంజలి సభ వీరా స్వగ్రామంలో పెట్టారు. సుధీర్, రాజారావులు వచ్చారు. అక్కడ ముఖ్య అతిథి ఎవరు? సుధీర్ తల్లి పద్మజ. ఎంతో గొప్ప ఉపన్యాసాలు ఇచ్చింది. కానీ తన కొడుకు తన కళ్ళ ముందరే ఉన్నాడనే సంతోషంతో ఉంది. కానీ ఒకవైపు వీరాచంద్రమ్మలను పొగుడుతూ వీర మాతవేం చెప్పి ఉన్నాడు. అలా ఆ రోజు స్మారక సభ అయిపోయిన తర్వాత చంద్రమ్మ, రోషయ్యలు వచ్చి వీరా ఫోటో కింద కన్నీళ్లతో కూర్చున్నారు. కానీ మనము ఇలా అనుకోకూడదు, మనందరం ఇలా అనుకుంటే దేశానికి రక్షణ ఎలా, మన 2వ బిడ్డను కూడా సైన్యంలోకి పంపిద్దాము అని వారు అలా నిద్రలోకి జారుకున్నారు. ఇది స్మారక సభ. వీరా ఫోటోను పెట్టి నిద్రలోకి జారుకున్నారు కదా తల్లిదండ్రులు. ప్రక్రియ. ఇది కథానిక. కథానిక ఈ 2 పర్యాయ పదాలుగా వాడుతున్నారు. కథానిక వ్యక్తి జీవితంలో ఒక ముఖ్య సన్నివేశాన్ని, సంఘటనల మధ్య సంభాషణని కళాత్మకంగా చిత్రీకరిస్తుంది. క్లుప్తంగా దీని లక్ష్యం చెప్పదలుచుకున్న విషయం హృదయాల పాఠకులు హత్తుకునే చేస్తుంది. పాత్రలు, నేపథ్యం, కథనం, జీవిత వాస్తవికత, కథా ప్రక్రియలలో ముఖ్య భాగాలు. అవగాహన, ప్రతిస్పందనకు సంబంధించిన ప్రశ్నలు. క్రింది పద్యం చదివి ప్రశ్నలకు సమాధానాలను రాయండి. పద్యం చదివినారు కదా, దీనికి సంబంధించిన ప్రశ్నలు, దీనికి సంబంధించిన జవాబులు. పద్యంలో ఎటువంటి సందేశం ఉంటుంది? దేశం అంటే మట్టి కాదని దేశం అంటే మట్టి కాదని మనుషులని అప్పారావు గారు సందేశం ఇచ్చారు. త్యాగమూర్తుల ఆశయం ఏమిటి? దేశం అంటే మనుషులేనని త్యాగమూర్తుల మహాశయం.
దేశం అనగా ఏమిటి? దేశం అనగా సరిహద్దులు గల భూభాగం. అందులో మనుషులు, జంతువులు, మొక్కలు మొదలైనవన్నీ ఉంటాయి. ఈ పద్యం రాసిన కవి ఎవరు? ఈ పద్యంను ఎస్టి జ్ఞానానంద కవి గారు రచించినారు. క్రింది పేరా చదవండి. 4 ప్రశ్నలను తయారు చేయండి. ఈ పేరాగ్రాఫ్ అందరు చదవండి. చదివిన తర్వాత 4 ప్రశ్నలు. బిపిన్ రావత్ ఎవరు? రావత్ ఏ రాష్ట్రంలో జన్మించారు? రావత్కు ఎప్పుడు వయసు ఎంత అయి ఉండవచ్చు? రావత్కు వచ్చిన బిరుదు ఏమిటి? ఇన్ని ప్రశ్నలకు పాఠం ఆధారంగా జవాబులు రాయండి. వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ వీడియోస్ అన్నీ వస్తాయి మనం. తర్వాత భాషాంశాలు, పదజాలం. క్రింది వాక్యాలలో గీత గీసిన పదాల అర్థాలను రాయండి. ఆ పదాలను సొంత వాక్యాలను ఉపయోగించి రాయండి. అమరులయ్యారంటే స్వర్గస్థులయ్యారు, మరణించారు. ఆంధ్ర రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేసి పొట్టి శ్రీరాములు గారు స్వర్గస్థులయ్యారు. వాస్తవ్యం అంటే ఆప్యాయత. శిష్యులపై సద్గురువులు ఆప్యాయత చూపుతారు. వీడ్కోలు అంటే విడుదల, విడుచుట. పదవి విరమణ పొందిన మా మాస్టర్కి సన్మానం చేసి వీడ్కోలు తెలిపాము. గిర్రున అంటే గుండ్రంగా. కొంతమంది గుండ్రంగా తిరుగుతారు. కింద గీత గీసిన పదాలకు నానార్థాలను రాయండి. తల్లి అంటే జనని మొదటిది. ఆశ అంటే కోరిక, దిక్కు. సమయం అంటే కాలము, ప్రతిజ్ఞ. పేరు అంటే నామము, కీర్తి. ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు పర్యాయ పదాలను రాయండి. జీతం అంటే వేతనం, భృతి. దేశం అంటే జనాంతము, నాడు. యుద్ధం అంటే రణం, పోరు. కుమారులు అంటే కొడుకులు, పుత్రులు. క్రింది పదాలకు వికృతి పదాలను రాయండి. నిద్ర అంటే నిదుర. అమ్మ అంటే అంబ. వృధాక అంటే పత్తకం. కుమారుడు అంటే కుమరుడు. భాషా క్రీడ. క్రింది పదాలలో 2 పదాలు ఉన్నాయి. వీటిలో ఒక పదానికి అర్థం ఇవ్వండి. పాఠం చదివి ఇచ్చిన అర్థం ఆధారంగా 2వ పదాన్ని గుర్తించి 2 పదాలను కలిపి రాయండి. కొన, ఉంచుట అంటే ఉపన్యాసం. న్యాసం అంటే ఉంచుట అని అర్థం. కొన వ్యవసాయం, సాగు చేస్తే పంట బాగా పండుతుంది. మణి వెన్నులో ఉంటుంది. వెన్నపూస పెరుగు చిలికితే వెన్నపూస వస్తుంది. తల్లి, నాన్నలు. తల్లిదండ్రులు పిల్లల మేలును కోరుకుంటారు. వ్యాపారం తెలిసినవాడు వ్యాపారవేత్త. వ్యాపారవేత్తలు చాలా తెలివిగా వ్యాపారం చేస్తారు. తొలగి వెళ్తుంది, వెనుకకు వెళ్ళడం. దొంగలు వెనుదిరిగి వెళ్తారు. సమాజ పెరుగుట, వృధా చేయటం. సమాజాభివృద్ధి. రోజు రోజుకు సమాజాభివృద్ధి బాగా పెరుగుతుంది. వ్యాకరణాంశాలు. సమాజాభివృద్ధి. సమాజ ప్లస్ అభివృద్ధి అత్వసంధి. మనమెవ్వరు, మనము ప్లస్ ఎవ్వరు ఉత్వసంధి. క్షమించండి ప్లస్ అని ఉత్వసంధి. ఏమిటమ్మా, ఏమిటి ప్లస్ అని ఇత్వసంధి. క్రింది సమాస పదాలను పరిశీలించండి. క్రింది వాక్యాల్లో కర్మధారయ సమాసాలను గుర్తించి నామవాచకం, విశేషణాలను రాయండి. ఉన్నత వ్యక్తిత్వాన్ని, ఉన్నతమైన వ్యక్తిత్వం. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. చిరునవ్వు, చిరువైన, చిన్నదైన నవ్వు. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఆదర్శ భావాలు, ఆదర్శమైన భావాలు. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. దానగుణం, దానమనేది గుణం. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఉపమాలంకారం. ఇక్కడ జ్ఞానం దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది. పై వాక్యంలో జ్ఞానాన్ని దీపంతో పోల్చారు. ఇక్కడ జ్ఞానం పోల్చబడిన వస్తువు కనుక జ్ఞానం ఉపమేయం అవుతుంది. పోలికకు తెచ్చుకున్నది దీపం కనుక దీపం ఉపమానం అవుతుంది. ఉపమేయం పోల్చబడినది, ఉపమానం పోలికకు తెచ్చుకున్నది. క్రింది వాక్యాల్లో ఉపమేయ ఉపమానాలను గుర్తించి రాయండి. చినుకులు ముత్యాల్లా రాలుతున్నాయి. నీ మాటలు అమృతం వలె సంతోషిస్తున్నాయి. పోల్చబడేది ఉపమానమని, పోలికకు తెచ్చుకున్నది ఉపమానమని తెలుస్తుంది. క్రింది వాక్యాలను పరిశీలించండి. ఉపమేయం ఆలోచనలు, పోల్చబడే పదం. ఉపమానం ముళ్ళు, పోలిక కొరకు ఉన్న పదం. ఉపమావాచకం వలె. ఉపమేయం ఉపమానానుసంధానకర్త. సమాన ధర్మం కదలాడాయి.
ఉపమేయ ఉపమానాలతో ఉండే సమాన ధర్మం ప్రాజెక్ట్ పని. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియో మొత్తం స్కిప్ చేయండి.